టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీల ఎజెండా ఒకటే. అధికార వైసీపీపై తీవ్రమైన ఆరోపణలు చేయటం, సీఎం జగన్ను గద్దెదించటం. అదే లక్ష్యంతో మూడు పార్టీలు పనిచేస్తున్నాయి. అంతేకాదు, టీడీపీ, జనసేన, ఇటు బీజేపీ మూకుమ్మడిగా పొత్తుతో జగన్పై దాడి చేస్తున్నారు. ఇదే విషయాన్ని జగన్ 2023 డిసెంబర్లో వినుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో తన స్టైల్లో చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తోడేళ్లన్నీ గుంపుగా వస్తాయి. నేను సింహంలా సింగిల్గా వస్తాను. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి. సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు అని చెప్పారు. జగన్ చెప్పినట్టే తరువాత రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా కలిసింది. జగన్ వెనక్కి తగ్గలేదు. తగ్గేదేలే అన్నట్టు సింగిల్గానే నిలబడ్డాడు. కూటమితో యుద్ధం చేశాడు. సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటే ప్రత్యర్థులందరితోనూ పోరాడాలి. ఇతర పార్టీలను కూడా విమర్శిస్తే న్యూట్రల్ ఓట్లు, ప్రత్యర్థి పార్టీలంటే గిట్టనివాళ్ల ఓట్లు వస్తాయి. కానీ మూడు పార్టీలు జగన్నే టార్గెట్ చేస్తూ పరోక్షంగా మేమంతా ఒక్కటే అనే భావాన్ని ప్రజల్లో కలిగించారు. దీంతో ప్రజలకు జగన్పై మరింత ప్రేమ, అభిమానం పెరిగింది. దానికి నిదర్శనం ఏపీలో మే 13న జరిగిన ఎన్నికలే. ఆ ఎన్నికల సర్వేలే పొలిటికల్ టెన్షన్ అనే సర్వే ఏజెన్సీ ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతోందని తేల్చేసింది. వైసీపీకి 107 సీట్లు, టీడీపీకి 53 సీట్లు, 15 స్థానాల్లో టాప్ ఫైట్ ఉందని అంచనా వేసింది. మహిళా ఓటర్లు వైసీపీకి 55% మహిళా ఓటింగ్ పడింది. కూటమికి 42% మహిళా ఓటింగ్ పడింది. ఇతరులకు 3% పడింది. ఇక పురుషుల ఓటింగ్ వైసీపీకి 46%, కూటమికి 51% ఓటింగ్ పడింది. 107 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంది. టీడీపీకి 53 సీట్లు, 15 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉందని అంచనా వేశారు. అయితే ఈ టఫ్ ఫైట్లో 7 స్థానాలు వైసీపీ గెలుస్తే 114 సీట్లు దక్కుతాయి. దీన్ని బట్టి చూస్తే వైసీపీదే అధికారం. మహిళలు పెద్ద ఎత్తున వైసీపీకి బ్రహ్మరథం పట్టారని ఈ సర్వే చెబుతోంది. పార్లమెంటు వారీగా కూడా వీరు సర్వే చేశారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో వైసీపీకి 4 సీట్లు, కూటమికి 2 సీట్లు దక్కుతాయని అంచనా. కాకినాడ పార్లమెంటులో వైసీపీకి 2 సీట్లు, టీడీపీకి 4 సీట్లు, టఫ్ ఫైట్ 1 స్థానంలో ఉంటుందని అంచనా. అమలాపురం పార్లమెంటులో వైసీపీకి 2 సీట్లు, టీడీపీకి 5 సీట్లు దక్కుతాయని అంచనా. నర్సాపురం పార్లమెంటులో వైసీపీకి 2 సీట్లు, టీడీపీకి 4 సీట్లు, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా. ఏలూరు పార్లమెంటులో వైసీపీ 6 సీట్లు, టీడీపీకి 1 స్థానం దక్కుతుందని అంచనా. మచిలీపట్నం పార్లమెంటులో వైసీపీకి 4, టీడీపీకి 2, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుంది. విజయవాడ పార్లమెంటులో వైసీపీకి 4 సీట్లు, టీడీపీకి 2 సీట్లు, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుంది. గుంటూరు పార్లమెంటులో వైసీపీకి 3 సీట్లు, టీడీపీకి 4 సీట్లు దక్కుతాయని అంచనా. నర్సరావుపేట పార్లమెంటులో వైసీపీకి 4 సీట్లు, టీడీపీకి 2 సీట్లు, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుంది. అలాగే బాపట్ల పార్లమెంటులో వైసీపీకి 3 సీట్లు, టీడీపీకి 3 సీట్లు, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుంది. ఒంగోలు పార్లమెంటులో వైసీపీకి 5 సీట్లు, టీడీపీకి 2 సీట్లు దక్కుతాయని అంచనా. నెల్లూరు పార్లమెంటులో వైసీపీకి 5 సీట్లు, టీడీపీకి 2 సీట్లు దక్కుతాయని అంచనా. తిరుపతి పార్లమెంటులో వైసీపీకి 6 సీట్లు, టీడీపీకి 0, ఓ స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా. చిత్తూరు పార్లమెంటులో వైసీపీకి 5 సీట్లు, టీడీపీకి 2 సీట్లు దక్కుతాయని అంచనా. కడప పార్లమెంటులో వైసీపీకి 6 సీట్లు దక్కుతాయి, టీడీపీకి 0, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా. రాజంపేట పార్లమెంటులో వైసీపీకి 6 సీట్లు, టీడీపీకి 1 స్థానం దక్కుతుందని అంచనా. హిందూపురం పార్లమెంటు విషయానికి వస్తే వైసీపీకి 4 సీట్లు, టీడీపీకి 2 సీట్లు దక్కుతాయి, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా. అనంతపురం పార్లమెంటులో వైసీపీకి 4 సీట్లు, టీడీపీకి 2 సీట్లు, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుంది. నంద్యాల పార్లమెంటు వైసీపీకి 6 సీట్లు, టీడీపీకి 1 సీటు దక్కుతుందని అంచనా. కర్నూలు పార్లమెంటు వైసీపీకి 6 సీట్లు, టీడీపీకి 1 సీటు దక్కుతుందని అంచనా. అలాగే నార్త్ ఆంధ్రాలో వైసీపీకి 20 సీట్లు దక్కుతాయి, టీడీపీకి 11 సీట్లు దక్కుతాయి, 4 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా. అనకాపల్లి వైసీపీకి 2 సీట్లు దక్కుతాయి, టీడీపీకి 4 సీట్లు దక్కుతాయి,
ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుంది. అరకు పార్లమెంటు వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. 7 సీట్లు, టీడీపీకి 0. విశాఖపట్నం పార్లమెంటులో వైసీపీకి 2 సీట్లు, టీడీపీకి 3 సీట్లు, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది. విజయనగరం పార్లమెంటులో వైసీపీకి 6 సీట్లు, టీడీపీకి 1 సీటు దక్కుతుందని అంచనా. శ్రీకాకుళం పార్లమెంటులో వైసీపీకి 3 సీట్లు, టీడీపీకి 3 సీట్లు, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా. సర్వే నివేదికల దెబ్బకు టీడీపీ నాయకులు హడలిపోతున్నారు. వాటిల్లో నిజమెంతో తేల్చుకునేందుకు కొందరు సొంత సర్వేలు చేసుకుంటున్నారు. అందుకోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. కొత్తగా ఏ సర్వే వచ్చినా వైసీపీకి సపోర్టుగా ఉండటం చూసి టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. మొత్తంగా ఈ సర్వేల నివేదికలతో వైసీపీ నేతల్లో మనోధైర్యం పెరగ్గా టీడీపీ నాయకులు మాత్రం ఢీలాపడ్డారు.